ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఒక మంచి యూజ్ఫుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఆల్ ఇన్ వన్ బేటర్ రెసిపీ. ఇలా మనం ఒక్కసారి బేటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే మీ ఇంట్లో అందరికీ ఇంటిల్లపాదికి నచ్చిన విధంగా అయితే టిఫిన్స్ చేసి పెట్టగలం. ఒకరికి దోశ ఇష్టమవుతుంది, ఒకరికి ఇడ్లీ ఇష్టమవుతుంది, ఒకరేమో పునుకులు కావాలంటారు, ఒకరేమో ఊతప్పం కావాలంటారు. ఒక్కొక్కరికి ఒక బేటర్ అయితే మనం ప్రిపేర్ చేయలేం కదా. అందరికీ నచ్చిన విధంగా టిఫిన్ చేయాలంటే ఇలా ఆల్ ఇన్ వన్ బేటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బేటర్ నుండి. మరి అది ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో మరి ఈ వీడియోలో చూసేయండి. మరి ప్రిపేర్ చేయడానికి ఇక ఆలస్యం ఎందుకు, ఆ బేటర్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. దానికోసం ఇక్కడ 1 కప్ వరకు మినపప్పు అయితే తీసుకున్నాను నేను. మీరు పొట్టు ఉన్నదనే తీసుకోండి, ఇలా మినపట్టు లేని మినపగుళ్ళు అనేది తీసుకోండి. అలాగే మనం 1 కప్కి ఒక హాఫ్ కప్ వరకు అటుకులు అనేది వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అయితే చాలా మృదువుగా, చాలా మెత్తగా తయారవుతాయండి. ఎంత దూదిలాగా అయితే ఉంటాయి ఇడ్లీలు. వీటిని రెండింటిని ఇలా మిక్స్ చేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మీరు అటుకుల్ని పిండి అనేది గ్రైండ్ చేసుకునే ముందు ఒక 10 మినిట్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకుని తగినన్ని వాటర్ అనేది వేసుకుని ఒక 5 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్కి ఒక 3 కప్స్ వరకు ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు ఇడ్లీ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వను కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 5 అవర్స్ వరకు వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నా మనకి డస్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. దీనిలో తగినన్ని వాటర్ని తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఇంకా ఏమైనా డస్ట్ అనేది ఉంటే ఒక 5 అవర్స్లో మనకి పైకి తేలిపోయి నీట్గా రవ్వ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 5 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకు అయితే నేను పప్పు నానబెట్టుకున్నాను. చూసారు కదా, మనకి పప్పు అనేది ఇలా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవడానికి మనం పప్పుకి అయితే ఏ వాటర్ వాడామో అదే వాటర్ యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు మనం రవ్వని వాటర్ లేకుండా మొత్తం నీళ్లు లేకుండా ఇలా పిండేసుకోండి. రవ్వని ఇలా పొడి విధంగా పిండుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. మీరు మిక్సర్ జార్లో గ్రైండ్ చేస్తే 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ మాత్రమే రవ్వ అనేది యాడ్ చేసుకోండి. మనకి పిండి అనేది గ్రైండర్లో గ్రైండ్ చేస్తే కొంచెం వదుగు అవుతుంది. మిక్సీలో అయితే మనకి అంత ఎక్కువ కాదు కాబట్టి ఒక 2 కప్స్ వరకే వేసుకోండి. మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇలా పిండి వేసుకుంటే ఇలా బాల్లా పైకి తేలితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. అప్పుడు మనకి ఇడ్లీలు వేసుకున్నా కానీ దోశలు వేసుకున్నా కానీ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని మొత్తాన్ని రవ్వని ఈ పిండిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 7-8 అవర్స్ వరకు పులియబెట్టుకోవాలి. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత చూసారా మనకి పిండి అనేది ఎంత బాగా పులిసిందో. ఇలా పులిస్తే మనకి టిఫిన్స్ అనేవి ఇడ్లీ అనేది చాలా మృదువుగా వస్తుంది. మనకి హోటల్ స్టైల్లో ఇడ్లీ అనేది మెత్తని దూదిలాగా ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఈ టిఫిన్స్తో 4 రకాల టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టినాను ఈ బ్యాటర్తోని. ఇలాగా ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద సెపరేట్గా తీసేసుకున్నాను. 1 పార్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోకండి. మర్నాడు మనం వేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుని తగినంత ఇట్లా ఇడ్లీ రేకులు మనం ఇడ్లీలాగా వేసేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని మనం ఇడ్లీలో వేసేసుకుంటే దీన్ని కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ ఇడ్లీ రెసిపీని మీరు ఇలా అటుకులు వేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా మృదువుగా వస్తాయి. మనకి ఇడ్లీ స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాం కదా, దీన్ని 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి మనము మినపాట్టు. మరి మినపాట్టు అనేది దిబ్బ రొట్టె. మరి ఈ రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే మందపాటి బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 2-3 గరిటెల వరకు మనం ఈ పిండిని బ్యాటర్ వేసేసుకుని చుట్టూ అంచుల వెంబడి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై లిడ్ పెట్టేసుకుని నెమ్మదిగా కాల్చుకోవాలి. స్టవ్ అనేది చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే మనకి ఈ రొట్టె అనేది బాగా కాలి చాలా రుచిగా ఉంటుంది. సైడ్
సైడ్ నుంచి ఇలా నూనె వేసుకోవటం వల్ల మనకి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఒక 15-20 మినిట్స్లో మనకి రొట్టె అనేది రెడీ అయిపోయింది. మినప రొట్టె, మన ఇడ్లీ కూడా అలాగే రెడీ అయిపోయింది. వీటిని కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మొదటి రెసిపీ ఇడ్లీ. స్పాంజీ లాంటి ఇడ్లీ అలాగే మినప రొట్టెని ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ రెసిపీస్ని కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మరి మనం ఇక్కడ నేను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మన ఛానల్లో 4 రకాల చట్నీ రెసిపీస్ అనేవి ఉన్నాయి. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే కామెంట్ రూపంలో కూడా ఇస్తాను. మీరు కూడా ఆ చట్నీ రెసిపీస్ని ట్రై చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఇప్పుడు మనం థర్డ్ రెసిపీ చూద్దాము. మరునాడు మనము ఇలా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకోవడానికి ముందు 1 గంట 2 గంటల ముందే పిండి అనేది బయటకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగా ఒక బౌల్లో తీసుకుని ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని కొన్ని తగినన్ని వాటర్ అనేది వేసుకుని మనం ఇలా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము గుంత పొంగనాలు అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఈ గుంత పొంగనాలు అనేది పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. గుంత పొంగనాల కోసం ప్యాన్ అయితే పెట్టేసుకోండి. గుంత పొంగనాలు స్టాండ్ పెట్టుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అన్నిట్లో ఇలా స్ప్రెడ్ చేసుకుని వేడైన తర్వాత 1 టేబుల్స్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇలా పిండి అనేది వేసేసుకుని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మొత్తం 1 సైడ్ అన్ని కాలిన తర్వాత సెకండ్ సైడ్ ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని వీటిని టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. మరి ఈ గుంత పొంగనాలకి కొంచెం ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. మనం హెల్తీగా చాలా టేస్టీగా తినేయచ్చు. మరి థర్డ్ రెసిపీ వచ్చి గుంత పొంగనాల రెసిపీని కూడా ఎలా తయారు చేయాలో చూసారే కదా. మరి ఈ రెసిపీ కూడా చాలా చాలా రుచిగా అయితే ఉంటుందండి. గుంత పొంగనాల్లో మనము ఇలా ఆనియన్స్, అలాగే ఇంకా మీకు ఇష్టమైతే క్యారెట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయలేదు. ఎంతో రుచిగా టేస్టీగా ఉండేటువంటి గుంత పొంగనాన్ని టమాటో చట్నీతో అయితే సర్వ్ చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది. మరి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనం ఫోర్త్ రెసిపీ చూద్దాము. ఫోర్త్ రెసిపీ కోసం నేను మిగిలిన ఇడ్లీ పిండితోనే దీనిలో కొంచెం హెల్తీగా గోధుమ పిండి అనేది మిక్స్ చేసి చిట్టి పునుకులు అనేది రెడీ చేస్తున్నాను. మనకి స్ట్రీట్ స్టైల్, బండి స్టైల్ చిట్టి పునుకులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయండి. మీరు ఈ ప్లేస్లో మైదా పిండి అన్న యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఇడ్లీ పిండి 1.5 కప్ ఉంది. 1.5 కప్కి 1/2 కప్ వరకు మైదా గోధుమ పిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వ, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. ఒక చిటికెడంత బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీలైతే కొన్ని వాటర్ అన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ అన్ని యాడ్ చేయలేదు. బ్యాటర్ అనేది పునుకులు వేయడానికి వీలుగా ఉంది. దీన్ని 1 అవర్ వరకు రెస్ట్ ఇచ్చేసి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనం పిండిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇలా చిట్టి పునుకుల్లాగా వేసేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను నేను ముందుగానే. ఇప్పుడు మనము కొంచెంగా తీసేసుకుని వేసేసుకోండి. మరి ఫోర్త్ రెసిపీ వచ్చి చిట్టి పునుకులు. మరి చిట్టి పునుకులు బండి స్టైల్, రోడ్ స్టైల్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. మరి చూసారే కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం సైడ్ పెట్టేసుకుని వీటిని వేడిగా టమోటో చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. మరి ఈ 4 రకాల టిఫిన్స్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మనం ఇదే బేటర్తో ఊతప్పం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలా క్యారెట్, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకుని ఊతప్పం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మంచి రుచితో ఉండే విధంగా టేస్టీగా, చాలా ఈజీగా, సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా తయారు చేయాలో చూసారే కదా. మరి ఈ రెసిపీస్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.